సబ్స్క్రైబ్ మాత్రమే సరిపోదండి. నేను పెట్టిన ప్రతి వీడియో అప్డేట్ మీకు అందాలంటే ఈ బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. హలో ఫోక్స్, లాస్ట్ వీడియోలో మనం ప్రీమియర్ ప్రోలో ఎసెన్షియల్ గ్రాఫిక్స్ని యూజ్ చేసి ఒక ఎండ్ క్రెడిట్ స్క్రీన్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ క్రియేట్ చేసిన క్రెడిట్ స్క్రీన్ని ఎలా యానిమేట్ చేయాలో కంప్లీట్గా మనం లాస్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేసాము. ఒకవేళ మీరు ఆ వీడియోని కనుక మిస్ అయ్యారనుకుంటే దానికి సంబంధించిన వీడియో లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లోను అండ్ అదేవిధంగా పైన ఐకార్డ్స్లో అయితే షేర్ చేస్తాను. డెఫినెట్గా వాచ్ చేయండి. అండ్ అదేవిధంగా ఈరోజు ఈ వీడియోలో మనం ఫ్రీగా ఫాంట్స్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ని మనం మన కంప్యూటర్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ప్రీమియర్ ప్రోలో కానీ ఫోటోషాప్లో కానీ మనం ఎక్కడి నుంచైనా ఆ ఫాంట్స్ని ఎలా యూజ్ చేయాలో కంప్లీట్గా నేను ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. బట్ బిఫోర్ దాట్, ఇఫ్ యూర్ వాచింగ్ దిస్ ఫేస్ ఫర్ ద ఫస్ట్ టైం, myself Karthik and I'm going to guide you in this video. So without any further delay, let's jump into today's video. అండ్ హే, వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీకు కనుక ఈ వీడియో నచ్చి బాగా అర్థమైంది అనుకుంటే చూసి వెళ్ళిపోకుండా డెఫినెట్గా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్స్ని చూసి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. అండ్ మన నెక్స్ట్ వీడియో ఎప్పుడైతే ఈ వీడియోకి 500 లైక్స్ రీచ్ అవుతాయో అప్పుడే నేను నెక్స్ట్ వీడియోని అయితే పోస్ట్ చేస్తాను. ఇలా నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళు కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకొని సింపుల్గా వెళ్ళిపోతున్నారు. కనీసం ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయట్లేదు. ఇలా చేయడం వల్ల నేను కొంచెం డిమోటివేషన్ అవుతున్నాను. నెక్స్ట్ వీడియో నేను పోస్ట్ చేయాలంటే డెఫినెట్గా వీడియోకి ఒక 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. అండ్ ఈ వీడియో ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో డెఫినెట్గా ఆ పర్సన్కి అయితే షేర్ చేయండి. సో దెన్ మనకున్న నాలెడ్జ్ అందరికీ షేర్ చేసుకున్నట్టు ఉంటుంది. మనం ఆన్లైన్లో ఫ్రీ ఫాంట్స్ అని సెర్చ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. ఇందులో ది బెస్ట్ వెబ్సైట్స్ని నేను రీసెర్చ్ చేసి కొన్ని వెబ్సైట్స్ అయితే గ్యాదర్ చేశాను. ఈ వెబ్సైట్స్ లింక్స్ అన్నింటినీ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్డేట్ చేశాను. మీకు కనుక ఈ వెబ్సైట్స్ లింక్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే వాటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా ఉంటాయి. అక్కడి నుంచి మీరు లింక్స్ని అయితే డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు. ఒకవేళ మీకు టెలిగ్రామ్ అకౌంట్ లేకపోయినట్లయితే డోంట్ వరీ, కొన్ని ఇష్యూస్ వల్ల నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ని అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. కానీ మీకు కనుక ఫాంట్స్ కావాలనుకుంటే మీరు కింద కామెంట్ బాక్స్లో ఫాంట్స్ అని కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్కి ఒక లింక్ అయితే రిప్లై ఇస్తాను. వాటి నుంచి మీరు ఈ వెబ్సైట్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ వెబ్సైట్ని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఈ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఫాంట్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి. ఫర్ సపోజ్ మీకు కనుక ఈ ఫాంట్ నచ్చినట్లయితే ఈ ఫాంట్కి సంబంధించిన నేమ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఫాంట్కి సంబంధించిన ప్రివ్యూ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఈ ఫాంట్ నచ్చి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ బటన్ అయితే ఉంటుంది. సో సింపుల్గా దాన్ని అయితే క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ బటన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన కంప్యూటర్లోకి ఈ ఫాంట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ప్రెజెంట్ అయితే ఈ ఫోల్డర్ని నేను క్లోజ్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా నాకు ఈ ఫాంట్ కూడా నచ్చింది. సో దీన్ని కూడా నేను డౌన్లోడ్ చేసుకుంటాను. సింపుల్గా దీన్ని పక్కన డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా దీన్ని కనుక క్లిక్ చేసినట్లయితే వితిన్ సెకండ్స్లో ఈ ఫాంట్ అనేది మన కంప్యూటర్లోకి డౌన్లోడ్ అవుతుంది. సో ఈ విధంగా అనమాట. ప్రెజెంట్ నేను నా కంప్యూటర్లో డౌన్లోడ్స్ ఫోల్డర్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇవి అసలు డౌన్లోడ్ అయినాయా లేవా అని. సో నా కంప్యూటర్ డౌన్లోడ్స్ ఫోల్డర్లో చూసుకున్నట్లయితే ఈ 2 ఫాంట్స్ అయితే డౌన్లోడ్ అయినాయి. సింపుల్గా దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఒకవేళ మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే సింపుల్గా దీని మీద రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ హియర్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఈ ప్యాక్ అయితే మనకి ఎక్స్ట్రాక్ట్ అయింది. దీనికి సంబంధించిన ఫైల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు కనుక మ్యాక్ యూజర్ అయితే మీకు సంబంధించిన ఒక ఫోల్డర్ అనేది ఇక్కడ స్పెసిఫై చేసి ఉంటుంది. సో నేనైతే విండోస్ యూజర్ కాబట్టి నేను డైరెక్ట్గా ఇక్కడి నుంచి అయితే నేను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకోవడానికి మీకు ఇక్కడ కనిపిస్తున్న ఫైల్ని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయగానే ఈ విధంగా ఒక ప్రోగ్రామ్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ ఇన్స్టాల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ చేసే ముందు ఈ ఫాంట్ నేమ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఈ ఫాంట్ నేమ్ వచ్చేసరికి ఎల్లో ర్యాబిట్. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి అండ్ ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ ఇన్స్టాల్ బటన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ కంప్యూటర్లోకి మన కంప్యూటర్లోకి ఈ ఫాంట్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. సింపుల్గా దీన్ని నేను క్లోజ్ చేసేస్తున్నాను. మనకి కావాలంటే ఈ ఫైల్స్ని కూడా మనం ఇక్కడి నుంచి డిలీట్ చేసేసుకోవచ్చు. సో సింపుల్గా నేనైతే ఈ ఫైల్స్ని నేను డిలీట్ చేసుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఈ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ని కూడా నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఫాంట్స్ని నేను ఇన్స్టాల్ చేసుకుంటాను. వన్స్ ఎక్స్ట్రాక్ట్ చేయగానే ఫాంట్స్ అనే ఫోల్డర్లో మనకి కొన్ని ఫాంట్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. సింపుల్గా దాన్ని డబుల్ క్లిక్ చేసినట్లయితే మనకు ఒక ప్రోగ్రామ్ అనేది ఓపెన్ అవుతుంది. వన్స్ మనకి ఇక్కడ ఇన్స్టాల్ అనే బటన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన కంప్యూటర్లోకి ఈ ఫాంట్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఫాంట్ నేమ్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. సియాస్కింగ్ క్రీమ్ స్క్రిప్ట్ అనేది ఈ ఫాంట్ యొక్క నేమ్ అనమాట. సింపుల్గా దీన్ని క్లోజ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఈ ఫైల్స్ అనేవి మీకు అవసరం లేకపోతే సింపుల్గా వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని డిలీట్ అయితే చేసుకోవచ్చు. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అన్నింటినీ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ప్రీమియర్ ప్రోని అయితే ఓపెన్ చేసుకోండి. ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసిన తర్వాత ఒక లెగసీ టైటిల్ అయితే క్రియేట్ చేసుకోండి. అసలు ఈ లెగసీ టైటిల్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ అవుతుందో కంప్లీట్గా నేను ప్రీవియస్ వీడియోలో అయితే అప్డేట్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియోస్ కనుక మిస్ అయినట్లయితే డెఫినెట్గా వాచ్ చేయండి.
వన్స్ లెగసీ టైటిల్ ప్యానల్ ఓపెన్ అయిన తర్వాత మీకు నచ్చిన టెక్స్ట్ అయితే ఇక్కడ యాడ్ చేయండి. సో సింపుల్గా నేను టెక్స్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ప్రెజెంట్ మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి నేను కొంత టెక్స్ట్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఈ టెక్స్ట్ యొక్క ఫాంట్ని అయితే మనం చేంజ్ చేసుకోవాలి. అది కూడా మనం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న ఫాంట్స్లోకి మనం చేంజ్ చేసుకోవాలి. సో సింపుల్గా Ctrl+Aని సెలెక్ట్ చేసుకున్నట్లయితే దీనిలో ఉన్న టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. అండ్ మనం ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ వచ్చేసరికి ఎల్లో ర్యాబిట్. సింపుల్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఈ కంప్లీట్ టెక్స్ట్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఎల్లో ర్యాబిట్ అని సెర్చ్ చేయండి. వన్స్ మనం ఈ ఫాంట్ సెర్చ్ బార్లో ఎల్లో ర్యాబిట్ అని సెర్చ్ చేసి ఎంటర్ చేయగానే ఇక్కడున్న ఫాంట్ అంతా కూడా ఎల్లో ర్యాబిట్కి సంబంధించిన ఫాంట్లోకి చేంజ్ అయింది. ఒకవేళ మీకు ఎల్లో ర్యాబిట్ అని సెర్చ్ చేయగానే ఫాంట్ కనుక చేంజ్ అవ్వకపోయినట్లయితే ఇక్కడ కింద డ్రాప్ డౌన్ మెన్యూ అయితే ఉంటుంది. సో దాన్ని కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎల్లో ర్యాబిట్ అని ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ అప్పుడు కూడా మీ ఫాంట్ అనేది చేంజ్ అవ్వకపోయినట్లయితే డెఫినెట్గా మీరు ఈ టెక్స్ట్ అంతటిని కూడా సెలెక్ట్ చేసుకొని ఎల్లో ర్యాబిట్ని సెర్చ్ చేసి ఎంటర్ చేయండి. వితిన్ సెకండ్స్లో ఈ టెక్స్ట్ అంతా కూడా ఆ ఫాంట్లోకి కన్వర్ట్ అవుతుంది. అండ్ సెకండ్ మనం డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ వచ్చేసరికి సియాస్కింగ్ క్రీమ్ స్క్రిప్ట్. సో సింపుల్గా ఈ సెర్చ్ బార్లో ఆ పేరుని అయితే సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే ఈ ఫాంట్లోకి ఈ టెక్స్ట్ అయితే కన్వర్ట్ అయింది. ఒకవేళ మీకు సెర్చింగ్లో ఏమైనా ఇబ్బంది వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న డ్రాప్ డౌన్ మెన్యూ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఫాంట్ నేమ్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ అంతటా కూడా ఆ ఫాంట్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇదే విధంగా మీకు నచ్చిన ఫాంట్స్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేసిన వెబ్సైట్స్ నుంచి మీరు ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్గా మీకు నచ్చిన ఫాంట్ని సెర్చ్ చేసి డౌన్లోడ్ బటన్ని క్లిక్ చేయండి. డౌన్లోడ్ బటన్ని క్లిక్ చేయగానే ఆ ఫాంట్ మీ కంప్యూటర్లోకి డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇదే ప్రాసెస్ నేను ప్రొవైడ్ చేసిన ప్రతి వెబ్సైట్స్లోనే యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా డౌన్లోడ్ బటన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ ఫాంట్స్ అనేవి మన కంప్యూటర్లోకి డౌన్లోడ్ అయిపోతాయి. సో ఈ విధంగా ఈ వెబ్సైట్స్ని యూజ్ చేసుకొని మీకు నచ్చిన ఫాంట్స్ అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వన్స్ ఫాంట్ అనేది మీ కంప్యూటర్లోకి ఇన్స్టాల్ అయిన తర్వాత మీ కంప్యూటర్లో ఏ సాఫ్ట్వేర్ నుంచి అయినా ఈ ఫాంట్స్ని అయితే మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఈ ఫాంట్స్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్గ్రేడ్ చేస్తాను. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో కనుక జాయిన్ అయితే మన ఛానల్కి సంబంధించిన చాలా అప్డేట్స్ అన్నీ దాంట్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీకు అర్థమైందా అర్థం కాలేదన్న మీకు ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. అండ్ ఈ వీడియోకి సంబంధించిన మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ బాక్స్లో #AskRK అనే కీవర్డ్ని యూజ్ చేసి మీకు డౌట్స్ అండ్ క్వశ్చన్స్ అయితే ప్లేస్ చేయండి. అండ్ మన నెక్స్ట్ వీడియో వచ్చేసరికి టెక్స్ట్లో వీడియోని ఎలా పోస్ట్ చేయాలో కంప్లీట్గా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చేసి చూపిస్తాను. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏవి మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ చూసి వెళ్ళిపోకుండా డెఫినెట్గా ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే క్రియేటివ్ అండ్ బై ఫర్ నౌ.